గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు ఏషియన్ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. దాదాపుగా అన్ని ఏషియన్ ఇండిసెస్లోనూ నష్టాలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా స్వల్పంగా వీక్ ఓపెనింగ్నే మనకు ఇండికేట్ చేస్తోంది. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో నాస్డాక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మిగతా రెండు ఇండిసెస్ డౌ జోన్స్, S&P 500 స్వల్ప నష్టాలతో క్లోజ్ అయ్యాయి. యుఎస్లో ఫెడ్ మీటింగ్ ముగిసింది. వడ్డీ రేట్లు ప్రస్తుతానికి యథాతథంగా ఉంచారు. 4.25 to 4.5%. దాదాపుగా మన ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్స్కి దగ్గరగా ఉంది మన రెపో రేట్కి. సో ఈ ఏడాదిలో ఇంకొక 2 కోతలు ఉంటాయి, 2 ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఒకటే ఉంటుందంటూ జెరోమ్ పావెల్ చెప్పారు. పెద్దగా సమాచారం అంతగా రాలేదు ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ అంతకుముందు పాలసీ అనౌన్స్మెంట్స్లో కానీ. ఎందుకంటే టారిఫ్స్ మీద ఒక స్పష్టత వచ్చేంత వరకు, యుఎస్ టారిఫ్ ఆర్డర్, ట్రంప్ టారిఫ్ ఆర్డర్ వెలువడేంత వరకు ఆ ప్రభావం ఏమిటో తెలిసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టంగా చెప్పేశారు జెరోమ్ పావెల్. మరి బాబాయ్ ఊరుకుంటాడు, తిట్టాడు పావెల్ని, స్టూపిడ్ అని తిట్టాడు. సో టూ లేట్ పావెల్ అనే ఒక పేరు తగిలించేశారు ఆయనకి. అసలు నన్ను ఫెడ్ చైర్పర్సన్ చేస్తే ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తాను, అసలు 2.5%కి వడ్డీ రేట్లు తీసుకొచ్చేస్తానని కూడా చెప్పడం జరిగింది. సో ఆయనకి అయాతుల్లా ఖొమేనీ అయినా ఒకటే, జెరోమ్ పావెల్ అయినా ఒకటే, ఆయన చెప్పిన మాట వినకపోతే. ప్రపంచంలో ఉన్న పదవులన్నీ ఆయనకే ఇచ్చేస్తే బెటర్, అసలు గొడవ వదిలిపోతుంది. సో ఇది యుఎస్లో ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం తర్వాత జరిగినటువంటి పరిణామాలు. మరోవైపు ఇరాన్ యుఎస్ మధ్య యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధమే, కానీ మనం ప్రతిరోజు అనుకుంటున్నట్లే యుఎస్ఏ పరోక్షంగా యుద్ధం చేస్తోంది. సో ఆయన కూడా ఓకే, ఇంకా మేము ఇరాన్కి టైం ఇచ్చేదంటూ లేదు, జరగబోయేది మీరే చూస్తారని చెప్తున్నారు. ఖొమైనీ కూడా లేదు, మేము సరెండర్ కావటం అనే, ఆత్మసమర్పణ చేసుకోవటం అనేది లేనే లేదు, మేము తప్పకుండా యుద్ధం చేసి తీరుతాం, యుఎస్ఏ ఇంతకింత అనుభవిస్తుందంటూ ఆయన చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ గ్లోబల్ జియోపొలిటికల్ అన్సర్టెనిటీ అనేది కొనసాగుతోంది. సో వరుసగా ఏడో రోజు యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ 99 కొద్దిగా కిందకు వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా క్రూడ్ ప్రైసెస్ 76.2, 76.5 దగ్గరగా ప్రస్తుతం మనకు బ్రెంట్ క్రూడ్ ప్రైస్ కనిపిస్తోంది. సో 76, 78 మధ్యనే ట్రేడ్ అవుతుంది. ఇది కొంతవరకు ఊరట కలిగించే అంశం, అంతకంటే ఎస్కలేట్ కావడం లేదు ప్రైస్ వైజ్. అలాగే 76 కిందకు కూడా రావటం లేదు. చూద్దాం, ఎందుకంటే బ్రెంట్ క్రూడ్ చాలా చాలా కీలకం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్కి సంబంధించి. అలాగే ఇవాళ నైట్ అంటే ఈరోజు రాబోయే రాత్రి ఈక్విటీ మార్కెట్స్ పనిచేయవు యుఎస్లో. జూన్ 10th అట, అక్కడ ఒక లోకల్ హాలిడే ఉంది. దాంతో అక్కడి ఈక్విటీ మార్కెట్స్, ట్రెజరీ మార్కెట్స్ రెండు కూడా పనిచేయవు. సో యుఎస్ఏ క్యూస్ రేపు మార్నింగ్ మనకు ఉండవు. సో మన మార్కెట్లో అయితే నిన్న కూడా కన్సాలిడేషన్ కొనసాగింది. నేరో రేంజ్లోనే 24,800 పైన క్లోజ్ అయింది. అంటే 20-day మూవింగ్ యావరేజ్ కూడా దగ్గరగా సుమారుగా అక్కడే ఉంది నిఫ్టీకి సంబంధించి. బ్యాంక్ నిఫ్టీ కూడా 55,800 20-day మూవింగ్ యావరేజ్ అక్కడే క్లోజ్ అయింది. సో పెద్దగా మూవ్స్ అయితే ఏమి లేవు మనకు. మన మార్కెట్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, నెగిటివ్ ఫ్యాక్టర్స్, ఓన్లీ గ్లోబల్ కారణాలతోనే బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది మనం గమనించాల్సిన అంశం. గ్లోబల్ క్యూస్ ఏమాత్రం పాజిటివ్గా మారినా కూడా వెంటనే మన మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అవుతాయి. లేదు, ఏదైనా పరిస్థితి క్షీణిస్తే, డిటరేట్ అయితే, క్రూడ్ $80 పైకి వెళ్ళటం అలాంటివి జరిగితే అప్పుడు నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి. ఇది మనం గమనించాల్సిన అంశం. ఈలోగా ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు, థర్స్డే కాబట్టి దీని ప్రభావం ఉంటుంది. ఏమైనా షార్ట్ కవరింగ్ వస్తుందా ఎక్స్పైరీ కాబట్టి, ఇది కీలకం. ఒకవేళ షార్ట్ కవరింగ్ కనుక ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ హ్యూజ్ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి, అరౌండ్ 80% షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. ఏదైనా షార్ట్ కవరింగ్ వస్తే తప్పకుండా నిఫ్టీ మళ్ళీ 25,000 దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. 25,000 క్రాస్ చేయటం మాత్రం ఇప్పుడప్పుడే జరిగేలా కనపట్టలేదు. జరిగితే ఏదో ఒక బిగ్ క్యూ ఏదైనా వస్తేనే జరుగుతుంది అలాగా. సో ఇది మనకు స్థూలంగా కనిపిస్తున్నటువంటి పిక్చర్. నిన్న కొన్ని స్టాక్స్ పెరిగాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఉదాహరణకి, దాని మీద నోమురా ఒక బై రికమెండేషన్ ఇచ్చింది. 1050 టార్గెట్ ప్రైస్ కూడా ఇచ్చింది. సో నిన్న ఎక్కడ క్లోజ్ అయింది, అరౌండ్ 850 దగ్గర ఎక్కడ క్లోజ్ అయింది. సో ఇది
ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించిన. అలాగే నిన్న చాలా వరకు ఇటువంటి కౌంటర్స్లోనే ఎక్కువగా మనకు యాక్షన్ కనిపించింది, మోర్ దాన్ ది క్వాలిటీ కంపెనీస్ అని చెప్పాలి. నిన్నటి గెయినర్స్ ఏంటి మిడ్ క్యాప్స్లో చూద్దాం. ఆర్బిఎల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ పవర్ టాప్ గెయినర్స్ ఇన్ ది నిఫ్టీ 500. ఆథమ్ ఇన్వెస్ట్మెంట్, ఎవెన్యూ సూపర్ మార్ట్స్, వేదాంత్ ఫ్యాషన్స్, ఎస్కార్ట్స్, జీఈ వెర్నోవా గురించి ఒకసారి మాట్లాడుకుందాం మళ్ళీ, అసాహి ఇండియా గ్లాస్, బంధన్ బ్యాంక్, ఇలా మనకు అంతగా పెద్ద క్వాలిటీ నేమ్స్ కనపడలేదు. పేటిఎం, వర్ల్పూల్, గ్రాఫైట్ ఇండియా, ఇటువంటి కంపెనీసే నిన్న ఎక్కువగా పెరగడం అనేది మనం చూసాం మార్కెట్లో. ఈరోజు సిమెన్స్ ఎనర్జీ షేర్లు లిస్ట్ కాబోతున్నాయి. సిమెన్స్ ఎనర్జీ షేర్లకి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడే మనం జీఈ వెర్నోవా గురించి అనుకున్నాం. ఎందుకంటే సిమెన్స్ ఎనర్జీని April 7th డీమర్జ్ చేశారు. కంపెనీని సిమెన్స్ లిమిటెడ్ నుంచి డీమర్జ్ చేశారు. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ పవర్ T&D అంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్లేయర్ ఇన్ ది కంట్రీ. సో 15,000 crores ఆర్డర్ బుక్ ఉంది సిమెన్స్ ఎనర్జీకి. సో ఒక ఎక్స్ప్లోజివ్ అప్సైడ్ ఈ కంపెనీకి ఉందని బ్రోకింగ్ కంపెనీస్ ఉదాహరణకి జెఫ్రీస్ లాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంప్లాయిడ్ రిఫరెన్స్ ప్రైస్ 2,478 అయితే ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ ప్రైస్ ఎనీవేర్ బిట్వీన్ 3,000 to 3,700 ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మార్కెట్ క్యాప్ $10 billion దాటేస్తుంది. అంటే హిటాచీ ఎనర్జీ కంటే జీఈ వెర్నోవా T&D కంటే కూడా ఎక్కువ మార్కెట్ క్యాప్ బహుశా సిమెన్స్ ఎనర్జీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకనే ఈ వాల్యూ అన్లాక్ చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. లేదంటే ఇది సిమెన్స్లో అంతర్భాగంగా ఉండి వాల్యూ మార్కెట్ గ్రహించలేకపోతుందన్న ఉద్దేశంతో. సో ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ మనం కనుక చూస్తే FY 2025లో 1.5 lakh crores వర్త్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. సో ఇటువంటి ఒక అత్యద్భుతమైన సెక్టర్ని చూస్తుంది కాబట్టి సిమెన్స్ ఎనర్జీ ఒక ట్రాన్స్ఫార్మర్, స్విచ్ గేర్, హై వోల్టేజ్ ఇన్ఫ్రా ఇలాంటివన్నీ తయారు చేసే కంపెనీ. సో ఇటువంటి కంపెనీకి ఈరోజు ఏ విధంగా లిస్టింగ్ జరుగుతుందో చూద్దాం. ఈ నేపథ్యంలో హిటాచీ ఎనర్జీ కావచ్చు, జీఈ వెర్నోవా కావచ్చు, ఇవన్నీ లైమ్లైట్లో ఉంటాయి. సో ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగుతుంది. అండ్ నిన్న కూడా మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో పరంగా చూసినప్పుడు. సో చూద్దాం ఈరోజు ఏ విధంగా మనకు ఎటువంటి పరిస్థితి వస్తుందో. ఈరోజు ఐ థింక్ క్రాంతి గారు ఏదో త్వరగా వెళ్ళిపోవాలని చెప్పారట మన టీంకి. సో అందుకని ముందుగా కుటుంబరావు గారి కంటే ముందుగా క్రాంతి గారితో మాట్లాడదాం. క్రాంతి గారు ఏంటి హడావుడి, ఎక్కడికి వెళ్తున్నారట? మీటింగ్ ఉంది వస్తుంది గారు, 9 to 9:15 మళ్ళీ జాయిన్ అవుతారు. ఓకే, మళ్ళీ జాయిన్ అవుతారు. రైట్. సో ఏంటి ఏ విధంగా చూస్తున్నారు ఇవాళ పరిణామాలని? ఏంటి సిమెన్స్ ఎనర్జీ ఉన్నాయా మీ దగ్గర ఏమైనా సిమెన్స్ షేర్లు? వస్తుంది గారు, సిమెన్స్ మనం మన షోలో తరచుగా చెప్పుకునే స్టాక్. ఇన్ఫాక్ట్ సిమెన్స్ మనం 1900, 1800లో ఇన్వెస్టర్స్ బై చేయమని ఇన్వెస్ట్మెంట్ కాల్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి స్టాక్ లాస్ట్ 3 years కన్నా చూస్తే వస్తుంది గారు ఆల్మోస్ట్ ఆల్ 6,000 లెవెల్ టచ్ అవడం చూసాం. సిమెన్స్ లార్జ్ క్యాప్ స్టాక్, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 80,000 crores ఉన్న క్యాప్ అన్నమాట, స్టాక్ అనమాట. మనం చెప్పినప్పుడు మల్టిప్లై అయింది లార్జ్ క్యాప్ ఇండెక్సెస్ లో. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సిమెన్స్ లో నుంచి ఎనర్జీ డివిజన్ ఏదైతే మళ్ళీ తిరిగి డిమర్జ్ అయ్యి మళ్ళీ తిరిగి లిస్ట్ అవుతుందో వస్తుంది గారు, ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బిజినెస్ అనమాట. ఈ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ కన్నా చూస్తే ఒక లాంగ్ కన్సాలిడేషన్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నైడర్ ఎనర్జీ 90 to 100 rupees లో ఆల్మోస్ట్ ఆల్ 3-4 years ఉంది. అక్కడి నుంచి ఏదైతే మనం ఈ పవర్ సెక్టర్ లో డిమాండ్ పెరుగుతుంది, పవర్ సెక్టర్ మీ దగ్గర ఏదో మీ ఫోన్ నుంచి ఏదో నాయిస్ వస్తుంది. ఈ పవర్ సెక్టర్ స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి అని మనం పవర్ సెక్టర్ లో ఏదైతే మూమెంట్ వచ్చిందని చెప్తున్నామో అప్పటి నుంచి ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ పవర్ ఎక్విప్మెంట్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పవర్ ఎక్విప్మెంట్ సప్లై కంపెనీస్ అన్ని మెజారిటీ ఆఫ్ దీస్ కంపెనీస్ ఎక్కడంటే దే కెన్ బి MNCs అనమాట. అది కనుక చూస్తే స్నైడర్ ఎలక్ట్రిక్ 100 rupees నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 800 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనందరికీ తెలిసిన స్టాకే ABB నుంచి వచ్చింది ఈ హిటాచీ ABB ఎనర్జీ. దాన్ని ఇప్పుడు అందరూ హిటాచీ ఎనర్జీ అంటారు. సో సేమ్ మనకు ఇప్పుడు ఏ రకంగా సిమెన్స్లో నుంచి ఈ సిమెన్స్ ఎనర్జీ లిస్ట్ అవుతుందో సేమ్ ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకున్నటువంటి హిటాచీ పవర్ ఎనర్జీ సేమ్ ABB నుంచి వచ్చింది అనమాట. సో ఆ రకంగా ఈ స్టాక్స్ అన్నీ ఈ పవర్ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ అన్ని, అంతేకాకుండా జీఈ వెర్నోవా
నెక్స్ట్ ఇంకోటి జీఈ పవర్ అని ఉంది, జీఈపిఏఎల్ అని ఉంది. ఈ స్టాక్స్ అన్ని బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి వసంత్ గారు. సో ఈ సెక్టర్ అనేది కంప్లీట్గా బుల్లిష్గా ఉంది. అందువల్ల ఈరోజు లిస్ట్ అవుతున్నటువంటి సిమెన్స్ ఎనర్జీ కూడా మంచి ఫోకస్డ్ కంపెనీ, హైలీ కంప్లైన్స్ ఓరియంటెడ్ కంపెనీ. నెక్స్ట్ ఏంటంటే నేను సిమెన్స్ ఎనర్జీ కాల్ ప్రతి క్వార్టర్ అటెండ్ అవుతుంటాను. ఈ కంపెనీస్ ఎర్నింగ్ కాల్స్ అటెండ్ అయితే వచ్చే లాభం ఏంటంటే వసంత్ గారు, దే విల్ గివ్ ద ఎంటైర్ వరల్డ్ ప్రాస్పెక్టివ్ మ్యాక్రో లెవెల్లో ఇస్తారు. మన ఇండియాలో ఏం జరుగుతుంది వాళ్ళ కంపెనీ గురించి కాకుండా దే విల్ గివ్ ద కంప్లీట్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ద ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనమాట. బికాస్ ఈ కంపెనీస్ అన్నీ ఏంటంటే ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు సిమెన్స్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అనమాట. సో బ్రాడర్ ప్రాస్పెక్ట్ వస్తుంది, మంచి క్వాలిటీ మేనేజ్మెంట్స్, ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో హై రిస్క్ అపెటైట్ ఉన్నవాళ్ళు, రిస్క్ అపెటైట్ లేని వాళ్ళు, మోడరేట్ రిటర్న్స్ కావాలనుకుంటే కనుక ఇటు సిమెన్స్ ఎనర్జీ లాంటి స్టాక్స్ని ఈరోజు లిస్టింగ్ అవుతుంది. కొంచెం ఎగ్జూబరెన్స్ కూడా ఉంటుంది. ఎటువంటి డిప్ వచ్చినా లేకపోతే ఈరోజు ఎంట్రీ తీసుకున్నా మళ్ళీ తిరిగి డిప్ వచ్చినా ఇట్ ద స్టాక్ టు కీప్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ వసంత్ గారు. ఓకే, మనకు లిస్టెడ్ స్పేస్లో ఇప్పుడు మన హిటాచీ ఎనర్జీ కనుక పిఈ కనుక చూస్తే అంటే ఫార్వర్డ్ పిఈ 66 టైమ్స్ కనిపిస్తుంది. అలాగే జీఈ వెర్నోవా ఫార్వర్డ్ పిఈ చూస్తే 54 టైమ్స్. జెఫ్రీస్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సిమెన్స్ ఎనర్జీకి 60 పిఈ కనుక ఉంటే 60 పిఈ ఇవ్వచ్చు అని చెప్తోంది. ఇస్తే టార్గెట్ ప్రైస్ 3350. సో లిస్టింగ్ ఎక్కడ జరిగినా కూడా ఇన్ ది నెక్స్ట్ 1 to 2 years 3350 లెవెల్ని క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి 3000 కంటే కింద కనుక లిస్ట్ అయితే ఒక మంచి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం కదా, అది ఉంటుంది. అండ్ గ్రోత్ తర్వాత మనకు వస్తుంది. ఓకే, కుటుంబ వారితో మాట్లాడే ముందు చిన్న దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కుటుంబరావు గారు, ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఏంటి ఏమైనా షార్ట్ కవరింగ్ ఏమైనా వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇలాగే రేంజ్ బౌండ్గానే నేరో రేంజ్లోనే క్లోజ్ అవుతుందా? షార్ట్ కవరింగ్ ఏం పెద్దగా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా వరకు లాస్ట్ 3 days వీక్నెస్ కూడా ఉండటం వలన మార్కెట్ లో పొజిషన్స్ కూడా బాగానే కట్ అవుతా ఉన్నాయి అక్కడక్కడ అనమాట. ఎందుకంటే క్లియర్లీ ఏ ఈవెంట్స్ మారలేదు, వార్ కంటిన్యూ అవుతోంది. అన్ని మ్యాక్రో ఎకనామిక్ ఈవెంట్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఈవెన్ యుఎస్ ఫెడ్ కూడా అనమాట రేట్ కట్ ఏమి చేయకుండా నో రేట్ కట్ అని మేబీ ఇయర్ ఎండ్ లోపల 2 rate cuts ఉండొచ్చు అన్నట్టు ఇండికేషన్ ఇచ్చిన. ఇప్పుడు మెజారిటీ యుఎస్ లో అనమాట అసలు రేట్ కట్టే ఉండకపోవచ్చు అన్న మూడ్ లోకి కూడా వెళ్తున్నారు. కాబట్టి మేబీ అన్లెస్ ట్రంప్ గారు ఏమన్నా యాక్షన్ తీసుకుని యుఎస్ ఫెడ్ పైన పవర్ ని తీసేద్దాం అట్లా అన్నట్టు ఏదన్నా గందరగోళం చేస్తే తప్పితే యాజ్ ఆఫ్ నో యుఎస్ ఫెడ్ నుంచి కూడా అనమాట క్యూస్ లేవు. కాబట్టి నేను అనుకోవటం మార్కెట్స్ బై అండ్ లార్జ్ గ్లోబల్లీ కూడా కొంచెం ఫ్లాట్ టెరైన్ మీదకి వెళ్తున్నాయి టిల్ అనమాట జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గే వరకు. ఇన్ఫాక్ట్ యుఎస్ లో ఆయన చెప్పడం చూసాం మనం, పోవల్ గారు నిన్న, ఈ ట్రంప్ తారీఫ్స్ అనమాట ప్లేఅవుట్ అవుతున్న కొద్దికి ఇన్ఫ్లేషన్ పెరగచ్చు అని. ఇన్ఫ్లేషన్ పెరగచ్చు కాబట్టి వడ్డీ రేట్లు ఇప్పటికైతే మాత్రం తగ్గించట్లేదని చెప్పేసి అని చెప్పారు. ఈ ఫెటాల్ ఇన్ఫ్లేషన్ అక్కడ పెరగటం మొదలైతే కనుక వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి కాస్త డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మిగతా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మిగతా అన్ని కంట్రీస్ పైన, మిగతా మేజర్ ఎకానమీస్ పైన కూడా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే యుఎస్ ఫెడ్ మీటింగ్ తర్వాత కూడా డాలర్ ఇండెక్స్ చాలా ఫ్లాట్ గా ఉండేది, పెద్ద చేంజెస్ ఏమి రాలేదు ఓవరాల్ గా. నేను అందుకని అనుకోవటం మాత్రం మార్కెట్స్ ఒక యాజ్ ఆఫ్ నో అన్సర్టనిటీ దీంతో అనమాట డైరెక్షన్ లెస్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఏదన్నా డైరెక్షన్ రావాలి అంటే మన దగ్గర 25,000+ నిఫ్టీ క్రాస్ అవ్వాలి, ఆర్ వీక్నెస్ ఎక్కువగా జనరేట్ కావాలంటే కూడా 24,500 కట్ కావాలని డౌన్ సైడ్. ఈ ఐదర్ వే మూవ్ అయ్యే వరకు అనమాట నేను అనుకోవటం డల్ గానే ఉంటాయి మార్కెట్స్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే విక్స్ తగ్గింది నిన్న కూడా, మార్కెట్ వీక్ గా ఉన్నా కూడా. అంటే ఫియర్ తగ్గుతోంది కానీ నారో బ్యాండ్ అనేది వెరీ డేంజరస్ టెరైన్. ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ లో షార్ప్ మూవ్స్ ఉంటాయి అనమాట, ఇండెక్స్ లో రిఫ్లెక్ట్ కావు. కాబట్టి రైట్ స్టాక్స్ లో లేకపోతే నష్టాలు చూసే పరిస్థితి కూడా ఉంటుంది. అండ్ ఇరాన్ నిన్న ఏదైతే హైపర్సోనిక్ మిజైల్స్ లాంచ్ చేసిందో నేను అనుకుంటాం అమెరికా ఒక్క అడుగు వెనకం చేసిందని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే G7 మీటింగ్ నుంచి ట్రంప్ గారు అర్జెంట్ గా వెళ్ళిపోతే
మేబీ నిన్న ఓవర్ నైట్ అమెరికా వారు ఉధృతం చేస్తుంది అనుకుంటే కూడా కాస్త హిస్టేషన్ లోకి వెళ్ళారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్సెస్ ని బ్రేక్ చేయగలిగింది హైపర్సోనిక్ మిజైల్స్ ఇది వరకు కూడా ఫతే-1 అని ఏదైతే అంటారో. కాబట్టి అక్కడ వార్ డెవలప్మెంట్స్ కూడా కేర్ఫుల్ గా చూడమని అంటాను. ఎందుకంటే వితౌట్ ఎనీ డౌట్ ఇన్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ గోయింగ్ టు ప్లే. అయితే మిగతా ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ అంటామా, ఇందాక మీరు డిస్కస్ చేసినట్టు ఎక్కువగా సిమెన్స్ పైన ఉంటుంది కాన్సన్ట్రేషన్ యాక్షన్ కూడా. అయితే ఒకటి నా క్యాలిక్యులేషన్ ఏంటంటే April 7th నాడు డిమర్జ్ అయింది. ఆ రోజు డిమర్జ్ అయినప్పుడు అరౌండ్ 2450, 2500 మధ్యలో సిమెన్స్ ట్రేడ్ అయింది. అంటే ఆ డిమర్జర్ ప్రైస్ ని బట్టి చూస్తే కనుక ఇవాళ 2475 to 2550 మధ్యలో ఓపెన్ కావాలి సిమెన్స్ ఎనర్జీ. కానీ హిటాచి ఏదైతే ఉందో అది 66 PE ట్రేడ్ అవుతాను. అండ్ GE Vernova 54 PE ట్రేడ్ అవుతాను. GE Vernova PE కనుక లిస్ట్ అవ్వాలి ఇది అనుకుంటే కనుక అరౌండ్ 3000 దగ్గర లిస్ట్ అవుతుంది. అదే కనుక లేదు హిటాచి అంత బెటర్ కంపెనీ ఇది సిమెన్స్ కూడా కాబట్టి ఆ PE ఇద్దాం అనుకుంటే కనుక 3700 దాకా వెళ్ళే పాసిబిలిటీ కూడా ఉంటుంది. ఇంత వైడ్ ఛాన్స్ ఉంది కాబట్టి అనమాట చాలా వరకు బ్రోకింగ్ హౌసెస్ 3000+ లోనేనమాట టార్గెట్ ఇవ్వటం కూడా మొదలు పెడుతున్నారు. చూడాలి వాళ్ళ ఎగ్జూబరెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. ఎందుకంటే మార్కెట్ లో వేరే క్యూస్ లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ కూడా ఎక్కువ ప్లే అవుట్ చేసి మార్కెట్ ఇంపార్టెన్స్ ఇస్తుందని చెప్పేసి అని అనుకోవాలి. క్రూడ్ ధరల ఫర్మ్ గానే ఉంటున్నాయి. బంగారం కొంచెం వీక్ అయింది. రూపాయి అదే వీక్నెస్ డిస్ప్లే చేస్తోంది. కాబట్టి నేను అనుకోవటం ఎక్సెప్ట్ సమ్ క్యూ వచ్చే వరకు మార్కెట్స్ ఇదే లెవెల్లో ఉంటాయి. FIs నిన్న కూడా మోడెస్ట్ గా అమ్మారు, అగ్రెసివ్ గా కొనలేదు. కానీ 1000 కోట్ల వరకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొనటం కూడా చూసాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే FIs అలా నెట్ షార్ట్స్ అయితే పెంచుకోవాలి. అదే 98,900 కోట్ల దగ్గర అక్కడేనమాట లాంగ్వేజ్ అవుతున్నాయి. వాళ్ళు పెంచుకుంటే వాళ్ళ నెట్ షార్ట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అదొకటి. బ్యాన్ లిస్ట్ లో మాత్రం F&Oలో ఇరెడా ఒక్కటే బయటకు వచ్చింది. మిగతా 8 స్టాక్స్ అట్లానే బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అంటేనే ఆపర్చునిటీ దొరకట్లేదు ఎగ్జిట్ అవ్వటానికి అని చెప్పేసి కూడా అనుకోవాలి. కాల్ ఆప్షన్స్ ఎక్కువగా 25,000 దగ్గర ఉన్నాయి. ఇవాళ వీక్లీ కాకుండా మంత్లీ పైన యాక్షన్ పెరుగుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీక్ ఇంతవరకు ఈ ఆప్షన్ సెగ్మెంట్ లో లిటరల్లీ రైటర్స్ బెనిఫిట్ అవుతున్నారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్ రైట్ చేసిన వాళ్ళకి ఐదర్ వే మార్కెట్ బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి డబ్బులు వచ్చేస్తున్నాయి అనమాట ఈజీగా. కాబట్టి అది కూడా అబ్జర్వ్ చేయాలి. హైపర్ యాక్టివిటీ ఉన్నప్పుడే ఆప్షన్స్ లో కూడా అనమాట వాల్యూమ్స్ ఉన్నప్పుడే కాస్త డెఫినెట్లీ రిటర్న్స్ రావడానికి ఉంటుంది ఆప్షన్ బయర్స్ కి. యాజ్ ఆఫ్ నౌ ఆప్షన్ రైటర్స్ ఫేవర్ లో ఉంది మార్కెట్, అది గుర్తుంచుకోవాలి. నేను అనుకోవటం ఇండివిజువల్ స్టాక్స్ పరంగా కూడా చూస్తే వెరీ ఫ్యూ స్టాక్స్ లో యాక్షన్ కనిపిస్తుంది అనమాట. లైక్ ఇవాళ జైడస్ వెల్నెస్ అవ్వచ్చు, ఇట్లాంటివి అనమాట. టాటా ఎలిక్సీ ఒకటి వాళ్ళు ఇంట్రెస్టింగ్ మూవ్ చేసే పాసిబిలిటీ ఉంది. నిన్న కూడా ఫర్మ్ గా ఉంది. ఎందుకంటే వన్ సెమీ కండక్టర్ కంపెనీ తోటి అనమాట టైఅప్, అది ఈవీస్ కూడా బెనిఫిట్ అవుతుందని అంటున్నారు. కాబట్టి చాలా రోజుల నుంచి వీక్ గా ఉన్న స్టాక్ అది గుర్తుంచుకోవాలి. అందుకని చెప్పేసి కాస్త పుల్ బ్యాక్ వచ్చే పాసిబిలిటీ అందులో కనిపిస్తోంది. సిమిలర్ పుల్ బ్యాక్ రీసెంట్ వాల్యూమ్స్ తర్వాత హ్యాపీయెస్ట్ మైండ్స్ లో కనిపిస్తుంది. కాబట్టి మేబీ హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేసే నెక్స్ట్ అంటే ఇది ఇమీడియట్ కాకపోయినా నెక్స్ట్ 1-2 months లో లుక్స్ లైక్ ఇట్ ఈస్ ఇన్ ఫర్ గుడ్ టైమ్స్ అని చెప్పేసి అని అనిపిస్తాను. వేరే స్టాక్స్ వైజ్ మనం చూస్తే నిన్న వాల్యూమ్స్ కూడా అనమాట ఎక్స్ట్రీమ్లీ న్యూ స్టాక్స్ కొత్తగా వచ్చింది. ఏది సస్తా సుందర్ లాంటిది హ్యూజ్ వాల్యూమ్స్ తోటి నిన్న 300 క్రాస్ అవటం చూసాం అనమాట. ఎందుకంటే ఇల్లు మెడికల్ రీటైలింగ్ సంథింగ్ లైక్ మెడ్ ప్లస్ లాగా అట్లా అనమాట అందులో ఉంది కంపెనీ. జైడస్ లోనమాట నిన్న లార్జ్ మూవ్ కూడా వాల్యూమ్స్ తోటి వచ్చింది, దాదాపు 4% మూవ్ అనమాట. అండ్ హిందుస్థాన్ జింక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ QIP ప్రైస్ ఏదైతే కనుక సేల్ ప్రైస్ ఏదైతే చేశారో అక్కడే క్లోజ్ అయింది. కాబట్టి మేబీ ఇక్కడి నుంచి అక్యుములేట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ రిటర్న్స్ ఇచ్చే సూచనలు అయితే ఉంది. తిరిగి 510, 520 షార్ట్ టర్మ్ అంటే మేబీ నెక్స్ట్ 1 quarter రీచ్ అయ్యే పాసిబిలిటీ మళ్ళీ కనిపిస్తుంది అది. కాబట్టి మేబీ 450 ఆర్ బిలో 450 వచ్చినా కూడా అది బై చేయమని అంటాను. ఆటో యాన్సిలరీ స్టాక్స్ లో కాస్త ఇంట్రెస్టింగ్ మూవ్స్ కనిపిస్తున్నాయి. నిన్న జమునా ఆటోలో మంచి మూవ్ కనిపించింది, 5% మూవ్ అనమాట విత్ వాల్యూమ్స్. అండ్ రెగ్యులర్ గా మన ఇన్వెస్టర్స్ అడుగుతూ ఉంటారు GMM ఫార్డ్లర్. ఈ మధ్య సడన్ గా వాల్యూమ్స్ డిప్ అయిందల్లా నిన్న లక్షల్లోకి వెళ్ళింది వాల్యూమ్. ఆ కౌంటర్ కూడా వెళ్ళి దాదాపు 4% మూవ్ చేసింది అనమాట. చూడాలి సస్టైనబుల్ మూవా కాదా అనేది అనమాట. బట్ ఈ స్టాక్స్ పక్కన పెడితే కనుక
కొన్ని పెన్నీ స్టాక్స్ కూడా ట్రేడ్ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండమని. నిన్న సిల్లీ మాంక్స్ అని ఇట్లా వేరే మన లోకల్ మీడియా కంపెనీ అట్లా వేరే కొన్ని అనమాట పెన్నీ స్టాక్స్ బాగా ట్రేడ్ అవటం మొదలవుతున్నాయి, జాగ్రత్తగా ఉండమంటాను. వాటిలో మాత్రం అవి వన్ ఆఫ్ మూవ్స్ అవ్వచ్చు, ఎందుకంటే ఫిజిల్ అవుట్ అయిపోతే ఊరికే స్టక్ అయిపోతాం ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్స్ కాబట్టి. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను మార్కెట్ లో, ఎందుకంటే Q1 రిజల్ట్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ లార్జ్ క్యాప్స్ కాస్త అవుట్ పెర్ఫార్మ్ చేసే టైం అయితే కనిపిస్తుంది కొన్ని రోజుల వరకు. ఎందుకంటే వన్స్ మార్కెట్ లో కొంచెం డైరెక్షన్ వచ్చిన తర్వాత తిరిగి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అన్నమాట బ్యాక్ ఇన్ యాక్షన్ అవుతాయి. లైక్ కాంట్రా బెట్స్ గా నిన్న ఇందుసింది చేసిన మూవ్ చూసాం, కపుల్ ఆఫ్ బ్రోకింగ్ హౌసెస్ తోటి 5% రావటం. నిన్న గెయిన్ అయిన నిఫ్టీ స్టాక్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ రీసెంట్లీ కరెక్ట్ అయ్యి ఇగ్నోర్డ్ స్టాక్స్, ట్రెంట్ కానీ, టైటాన్ కానీ, ఇందుసింది కానీ, ఇట్లా ఏషియన్ పెయింట్స్ కానీ, ఇవన్నీ ఫర్మ్ మూవ్స్ చేసినాయి నిన్న. కాబట్టి మార్కెట్లో ఏంటంటే వాల్యూ ఉంటే అట్ లోవర్ లెవెల్స్ పికప్ చేస్తున్నారు, అంతేగాని ప్రీమియం వాల్యుయేషన్స్ ఉంటే మాత్రం బై చేయట్లేదు అనేది కూడా అర్థం చేసుకోవాలి. కాషియస్ గా ఉంటున్నారు. ఆల్ ఇన్ ఆల్ ఒక్కొక్క రోజు అనమాట ఇట్లా డల్ మూవ్స్ ఉన్నప్పుడు, ఇట్లా ఫ్యూ సెషన్స్ ఇట్లా డల్ గా ఉన్నప్పుడు స్టేయింగ్ అవే ఫ్రమ్ ద మార్కెట్ ఆల్సో ఇస్ వైజర్ థింగ్ అని చెప్పేసి అని అంటాను. ఒక్కోసారి ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత అగ్రెసివ్ గా చేయాలి. టిల్ దెన్ ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ హోంవర్క్ చేయగలిగితే ఇండివిజువల్ స్టాక్స్ లోనే ప్లే చేయమని చెప్పేసి అని అంటాం. ఓకే, ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో ఒక వార్త, GMR హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని 14,000 కోట్ల రూపాయల క్యాపెక్స్తో ఎక్స్పాండ్ చేయబోతున్నారు అని. మనందరికీ తెలిసిందే, ఇండియాస్ 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా హైదరాబాద్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు ఈ GMR 14,000 కోట్ల క్యాపెక్స్తో మరింత చక్కగా, అంటే ఒకటి కొత్త టెర్మినల్ని కూడా, న్యూ ప్యాసింజర్ టెర్మినల్, దీనికి 5,843 కోట్లు కేటాయించారు. కొత్త రన్వే, ట్యాక్సీవే, అప్రాన్ డెవలప్మెంట్, ఇవన్నీ రాబోతున్నాయి. అయితే ఒకటి చేయాలి, ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యి మనం ఆ చివరికి వెళ్ళాలంటే, నడుస్తూ వెళ్ళాలంటే 10 నిమిషాలు పడుతుంది. సో ఆ నాటకం తగ్గించేందుకు ఏదైనా, ఎందుకంటే అందరూ సరే ఏవో పెట్టారు బ్యాటరీ కార్స్ లాంటివి, కానీ అవి ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కుర్రాళ్ళు అంటే సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది. అందువల్ల దానికి సంబంధించి ముందుగా ఈ క్యాపెక్స్లో కొంత భాగాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. GMR ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇది ఒక విజ్ఞప్తి. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ని తీసుకుందాం. హలో, పి శ్రీధర్, అడగండి. లోదా డెవలపర్స్, స్కిప్పర్, ట్రాన్స్లైట్. ఏమండి, స్కిప్పర్ ఒకటి వినిపించింది. ట్రాన్స్లైట్ సిస్టమ్స్ సార్, రైల్వే అండ్ ఇంజనీరింగ్. అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు మీరు చెప్తున్న పేరు. అయినాక లోదా డెవలపర్స్ సార్. ఏమండి, లోదా డెవలపర్స్, మైక్రో డెవలపర్స్ లిమిటెడ్, మైక్రోటెక్ డెవలపర్స్, లోధా డెవలపర్స్. అది 1520లో బై చేసినాడు సార్, 10 shares. ఓకే, దానికి హోల్డ్ అది ఎగ్జిట్ చెప్పండి సార్. హోల్డ్ ఆర్ ఎగ్జిట్. డెవలపర్స్ గతంలో ఇప్పుడు లోధా డెవలపర్స్గా పేరు మార్చారు, హోల్డ్ చేయొచ్చా? అదే అన్నదమ్ములు కొట్టుకున్న తర్వాత కంపెనీ సెపరేట్ అవటం, రీబ్రాండింగ్ చేయటం చూసామండి. రీబ్రాండింగ్ లో అనమాట ఇప్పుడు లోధా బ్రాండ్ ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయాలి మైక్రోటెక్ దగ్గర నుంచి. ఆల్రెడీ అది ప్రీమియం బ్రాండ్ కింద లోధాని మనం చూస్తాం అనమాట, ఎందుకంటే పాన్ ఇండియా ప్లేయర్ కూడా అయ్యారు వాళ్ళు. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బెట్ అండి. రియాలిటీ ప్లే లో ఉందాం అనుకుంటే DLF తర్వాత వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్స్ ఇస్ లోధా, అందులో డౌట్ లేదు. బట్ ఇన్ షార్ట్ టర్మ్ వాల్యుయేషన్స్ కొంచెం హైగానే ఉన్నాయి. బట్ మీడియం టు లాంగ్ టర్మ్ ఎవరన్నా కొంటాను అని అంటే కనుక లార్జ్ క్యాప్ రియాలిటీ స్టాక్ లోధా ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ బెట్ అంట. స్కిప్పర్ నన్ను అడిగితే మాత్రం అవాయిడ్ చేయమంటానండి యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే రిజల్ట్స్ ఓకే అనిపించినా కూడా స్టిల్ ఇట్ ఈస్ ఎట్ ఏ ప్రీమియం వాల్యుయేషన్ అనమాట. అందుకని చెప్పేసి అనమాట ఈ వాల్యుయేషన్స్ తగ్గితేనే ఇట్ విల్ బికమ్ అన్ అట్రాక్టివ్ బెట్. ఆల్రెడీ బై చేసి ఉంటే మేబీ ఒకసారి 540, 550కి అట్లా ర్యాలీ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వమని కూడా చెప్తాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. సార్ నాకు రెండు స్టాక్స్ డౌట్ ఉన్నాయి సార్. జైడస్ లైఫ్ సైన్సెస్ వచ్చేసి 1000 రూపీస్లో ఒక 70 shares ఉన్నాయి సార్. 8 months నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్ నేను. అది
మీకు హిటాచి ఎనర్జీ ఎప్పుడు తీసుకోవచ్చు సార్? ఇప్పుడున్న ప్రైస్ లో తీసుకోవచ్చు 20,000 సార్. ఇంకొకటి సార్, నేను గురుకులం స్టూడెంట్ సార్. మళ్ళీ నాకు అది కోర్స్ అయిపోయింది సార్, తీసుకుందామంటే అవ్వట్లేదు సార్. తప్పకుండా చేద్దామండి. మీ పేరు ఏంటన్నారు? షర్మిల అండి. షర్మిల, ఓకే, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ముందుగా కుటుంబరావు గారు, జైడస్ లైఫ్ సైన్సెస్ 1000 రూపీస్లో కొన్నారు. భయపడాల్సిన అవసరం లేదండి. వన్ ఆఫ్ ద లార్జర్ ప్లేయర్స్ అన్నమాట. అండ్ వెల్నెస్ డ్రగ్స్ లో కానీ వీటిలో కానీ గ్రూప్ కొన్న ఇదనమాట ప్రాబ్లం. స్ట్రెంత్ కూడా అనమాట మనం అందరం చూసింది. అయితే రీసెంట్లీ యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ లో అనమాట మేబీ ఒక చిన్న 2 అబ్జర్వేషన్స్ వచ్చినాయి అని చెప్పేసి స్టాక్ కొంచెం వీక్నెస్ వచ్చింది. ఆ ఆంకాలజీ డివిజన్ లో అనమాట అబ్జర్వేషన్స్ వచ్చినాయి అని. బట్ అది ఇట్స్ ఏ షార్ట్ టర్మ్ కన్సర్న్, ఇట్ కెన్ బి అడ్రెస్డ్ అని చెప్పేసి కూడా మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. నథింగ్ టు వరీ అండి. స్టాక్ విల్ ఈజీలీ కమ్ బ్యాక్ టు 1150-1200 లెవెల్స్ కి మేబీ యాజ్ క్విక్లీ యాజ్ 3 to 6 months కూడా అనమాట. ఒక్క షాడో ఏంటంటే ఈ ఆల్ ఫార్మా కంపెనీస్ పైన అనమాట యుఎస్ నుంచి ఈ టారిఫ్ వారు మన డ్రగ్ కంపెనీస్ పైన ఎట్లా ప్లేఅవుట్ అవుతుంది అని చెప్పేసి అనమాట. అది మాత్రం ఒక షార్ట్ టర్మ్ కన్సర్న్ ఉంది, చూడాలి. ఓకే, హిటాచి ఎనర్జీ మీరు ఇప్పుడు ఇవాళ సిమెన్స్ ఎనర్జీ షేర్స్ లిస్ట్ అవుతున్నాయి కాబట్టి కొంత అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి, పోర్ట్ఫోలియో అడ్జస్ట్మెంట్స్. ఈ టైంలో ఏదైనా కరెక్షన్ వస్తే తీసుకోండి. మేబీ 1000 రూపీస్ కింద ఎక్కడికైనా వచ్చినప్పుడు 17,500 ఆ లెవెల్లో సేఫ్ బెట్గా కనిపిస్తుంది. సపోర్ట్ అయితే బాగా లోలో ఉంది, 16,300 ఆ సమీపంలో. ఓకే, మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఈలోగా కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, రవిశేఖర్ ఫ్రమ్ బెంగళూరు సార్. అడగండి సార్, నా దగ్గర ఏబీ క్యాపిటల్ ఉన్నాయి సార్, 200 ఉన్నాయి ఏబీ క్యాపిటల్. అట్లా సెంట్రల్ బ్యాంకు 40% లాస్ లో ఉన్నాను సార్. అండ్ దెన్ ఆర్చిడ్ ఫార్మా ఈ టైంలో ఎంత కావచ్చు సార్? ఈ 3 చెప్పండి సార్. కుటుంబారు ఏబీ క్యాపిటల్ 200లో కొన్నారు, సెంట్రల్ బ్యాంక్ 40% లాస్లో ఉన్నారు. ఏం చేయాలి? ఏదండి, ఏ కెమికల్ అండి? ఏబీ క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ 200 రూపీస్లో కొన్నారు. ఏబీ క్యాపిటల్ హోల్డ్ చేయమంటానండి యాజ్ ఆఫ్ నో అయితే కనుక. ఎందుకంటే డెఫినెట్లీ కుమార్ మంగళం బిర్లా గ్రూప్ లోన్ అనమాట ఏదైతే ఈ ఫైనాన్స్ ఆపరేషన్స్ అన్ని కూడా దీనికి స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు కాబట్టి కాస్త పేషెన్స్ కావాలి. స్టాక్ మాత్రం అనమాట నేను అనుకుంటాం ఇట్ కెన్ గివ్ డీసెంట్ రిటర్న్స్ ఓవర్ కమింగ్ డేస్ అని చెప్పేసి అని అంటాను. హోల్డ్ అండి యాజ్ ఆఫ్ నో. సెంట్రల్ బ్యాంక్ యుఐపి ప్రైస్ కంటే డిస్కౌంట్ లో ఇప్పుడు అవైలబుల్ ఉంది. నన్ను అడిగితే పేషెన్స్ కావాలి ఇందులో కూడా. ఎందుకంటే క్యూఐపి ప్రైస్ అయితే క్రాస్ అవుతుంది, బట్ 6 months లో అవుతుందా 1 year లో అవుతుందా అనేది ఇమీడియట్ గా చెప్పలేం. బట్ లిటరలీ ఆల్ ది పిఎస్యూ బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ ఇవన్నీ ఒక బాటం ఫామ్ చేసుకున్న అనమాట. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇప్పుడు రికవరీ మోడ్ లో ఉన్నాయి. హోల్డ్ అండి, ఏం కంగారు ఏం లేదు. ఆర్చిడ్ ఫార్మా కొనొచ్చా ఇక్కడ? కాంట్రాబెట్ కిందే అంటానండి. ఆర్చిడ్ రిపీటెడ్ గా మనం చాలా సార్లు చెప్పాం మన ప్రోగ్రామ్ లో కూడా. ఇట్ ఈస్ నౌ అండర్ ఏ న్యూ గ్రూప్ మేనేజ్మెంట్, ధనుక అగ్రో గ్రూప్ మేనేజ్మెంట్ లో ఉంది. షార్ప్ గా పడింది లాస్ట్ 1 year లో, బాగా నష్టాలు ఇచ్చింది, అందులో డౌట్ లేదు. బట్ ఇట్స్ ఏ డీసెంట్ ఎనఫ్ కంపెనీ. ఆ గ్రూప్ కున్న స్ట్రెంత్ కనమాట రికవర్ అయ్యి మేబీ ఇప్పుడు 700 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాంట్రాగా తీసుకుంటే ఇట్ కెన్ గో బ్యాక్ టు 1150 to 1200 ఈజీలీ, మేబీ ఇన్ 6 to 9 months అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శర్మ అండి, చెన్నై నుంచి. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి, అడగండి. మీరు వస్తున్నారు ఒక 30 seconds పర్మిషన్ ఇస్తే ఒక చిన్న కొటేషన్ చెప్పి దానిలోనే నాకు క్వశ్చన్ ఉంది. చెప్పండి. ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి చాలా మాట్లాడుతూ మంచి కందం రాసుకుంటాడు, మల్లెపూలు చుట్టుకుంటాడు, మరి ఎందుకు ఏడుస్తాడు అన్నట్ట. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ బాగుంది, రిజల్ట్స్ బాగున్నాయి, మరి షేర్ ఎందుకు ఏడుస్తుంది? ఇది ఒలెక్ట్రా గురించి అండి. ఒలెక్ట్రా గురించి రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కానీ శర్మ గారు వాళ్ళు చెప్పిన విధంగా ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ని కంప్లీట్ చేయటం లేదు. బహుశా దానికి కారణాలు చాలా ఉండొచ్చు. కృష్ణారెడ్డి గారు, పిపి రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ అసలు కంపెనీలో మెగా ఇంజనీరింగ్లో స్టేక్ గురించి, దాన్ని పంచుకోవడం గురించి, దాన్ని కృష్ణారెడ్డి గారు వాల్చుకోవడం గురించి, ఇలా రకరకాలుగా వాళ్ళ మధ్య ఓ చిన్న యుద్ధం అని అనకూడదు కానీ ఒక గందరగోళం జరుగుతోంది. ఆ నేపథ్యంలో బహుశా ఒలెక్ట్రా మీద ప్రమోటర్ల దృష్టి సన్నగిల్లింది.
ప్రమోటర్లు అంతగా కాన్సన్ట్రేట్ చేయడం లేదు. ఇది ముఖ్యంగా జరుగుతుంది. సరే ఉన్న ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేయడం అంతవరకు ఏదో చేస్తున్నారు కొంతమేరకు, ఎక్స్పాన్షన్కి వెళ్ళటం లేదు. అదే ప్రధాన కారణం అనుకుంటున్నాను నేనైతే. అందుకనే మార్కెట్కి ఈ విషయం తెలుసు కాబట్టే స్టాక్ ప్రైస్ ఇలా కునారెళ్తుంది. కుటుంబంలో ఏమంటారు, ఇంకా ఏమైనా అడిషనల్గా చెప్తారా? అంటే ఒక్కటండి, క్లియర్ గా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఎగ్జిక్యూషన్ చేయలేకపోతున్నారు అనేది అర్థమైంది. దాంతో అనమాట ఆర్డర్ బుక్ లో కూడా కొందరు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు కట్ చేయటం అవి కూడా మనం చూసాం అనమాట. కట్ చేయటం మూలన నేను అనుకోవటం స్టాక్ కూడా అనమాట డల్ గా అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఆల్ ఎలక్ట్రిక్ బస్సెస్ కంపెనీస్ అన్ని కూడా డల్ గా పెర్ఫార్మ్ చేయడం చూస్తున్నాం. జేబీఎం ఆటో బాగుంది కుటుంబరావు గారు, జేబీఎం ఆటో చక్కగా పెర్ఫార్మ్ చేస్తుంది, ఎలక్ట్రానే వెనుకబడుతుంది. అదే అంటే ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు ఇంకో నెగిటివ్ ఎండి గారు రిజైన్ చేయడం కూడా ఒక న్యూస్ వచ్చింది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. మళ్ళా కొత్త ఎండి ఎవరు వస్తారు ప్రదీప్ గారి ప్లేస్ లో అనేది కూడా చూడాలి. అండ్ మీరు అన్నట్టు గ్రూప్ రీస్ట్రక్చరింగ్, ఈక్విటీ డిస్ట్రిబ్యూషన్, ఎవరు ఎట్లా వాటాలు పంచుతారు అనేది కూడా ఇట్స్ ఏ సెటిల్డ్ ఇష్యూ అట్లీస్ట్ అనమాట. అందులో ఫైటింగ్ లేకుండా అనమాట స్మూత్ గా అవుతున్న ట్రాన్సిషన్ అని చెప్పేసి అని చెప్తున్నారు. కాబట్టి కొన్ని రోజులు లాంగ్వేజ్ అవుతుంది. అయితే శర్మ గారికి చెప్పేది ఏంటంటే ఆయన చెప్పిన కొటేషన్ కి ఈక్వల్ గానే ఇంకో కొటేషన్ స్టాక్ మార్కెట్ లో ఏంటంటే బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ అంటాం. ఒక కొటేషన్ ఉంటుంది. మీకు అందంగా కనిపించింది ఇంకొకరికి అందంగా కనిపించకపోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ అట్లానమాట మిగతా వాళ్ళకి చాలా మందికి అనమాట అనలిస్ట్ కి ఇప్పుడు అందంగా కనిపించకపోవచ్చు ఎలక్ట్రా. ఇది వరకు మనకి 200 రూపీస్ దగ్గర అందంగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత దాదాపు 2000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1150 1200 మధ్యలో తచ్చట్లాడుతుంది. జస్ట్ హోల్డ్ అని చెప్పేసి అని అంటాను. స్టాక్ విల్ రికవర్ అండి, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, హోల్డ్ చేయండి. లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభమైన కంపెనీ అండ్ మంచి స్పేస్లో ఉంది, మంచి ఆర్డర్ బుక్ ఉంది. ఎక్స్పాన్షన్ కరెక్ట్గా చేయలేకపోయారు. సరే, అంతవరకు దాన్ని డిస్కౌంట్ చేసినా కూడా రాబోయే రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని ఇప్పుడే కుటుంబంలో కొత్త సమాచారం చెప్పారు. ఆయన ప్రదీప్ వెళ్ళిపోయారని. ఆయన ఉన్నప్పుడు కూడా పెద్దగా ఆయన ఏమీ గట్టిగా ఓడబొచ్చిందే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన్ని మార్కెట్ దృష్ట్యా చూసినప్పుడు ఆయన ఒక ఫెయిల్యూర్గానే కనిపించారు. సో కొత్త ఎండి వస్తే మరి ఆయన ఏమన్నా పరిస్థితి చక్కదిద్దుతారా, ఇది మనం గమనిద్దాం. ఇది ఎలక్ట్రాకి సంబంధించిన సమాచారం. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి ప్రస్తుతం. ఓకే, నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. 20-25 పాయింట్ల నష్టం మనకు నిఫ్టీలో కనిపిస్తోంది. అలాగే సెన్సెక్స్లో కూడా నష్టం కనిపిస్తోంది. సుమారుగా 90 పాయింట్ల నష్టం సెన్సెక్స్లో, 70 పాయింట్ల నష్టం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తోంది. సో ఒక హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఈ రెండు పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. ట్రెంట్ కొంత నెగిటివ్గా ఓపెన్ అయింది. కొత్తగా F&O బ్యాన్లోకి వెళ్ళిన బయోకాన్ 1.2% పెరిగింది. భారతీ ఎయిర్టెల్ స్వల్పంగా లాభంతో ఓపెన్ అయింది. యాక్సిస్ బ్యాంక్ స్వల్పంగా లాభంతో ఓపెన్ అయింది. F&O బ్యాన్ నుంచి బయటకు వచ్చిన ఇరెడా 0.6% పెరిగింది. అలాగే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కనిపిస్తుంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ స్టాక్ 9% పెరిగింది, ఆల్మోస్ట్ 10%. అలాగే బీఎస్సీలో అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 1135 అడ్వాన్సెస్, 938 డిక్లైన్స్ ఉన్నాయి. సో అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి నిన్నటి కంటే బెటర్గా ఉంది. స్టెర్లైట్ టెక్నాలజీస్ ఈ స్టాక్ మనకు 5.2% పెరగడం చూస్తున్నాం. అలాగే సిమెన్స్ ఎనర్జీ షేర్లు మనకు ఇవాళ లిస్ట్ అవుతాయి. ఐ థింక్ అరౌండ్ 9:30 ఎప్పుడో ప్రీ ఓపెన్ ట్రేడ్ జరుగుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్. ఈలోగా వేదాంత్ ఫ్యాషన్స్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. అలాగే జీఈ వెర్నోవా కూడా ఫ్లాట్గానే ఓపెన్ అయింది, కొంత స్లైట్లీ పాజిటివ్గా. అలాగే పేటీఎం నష్టాలతో మనకు కనిపిస్తోంది ఈ సమయంలో. ఓకే, సో రెయిన్బో హాస్పిటల్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఆర్ పవర్, షిప్పింగ్ కార్పొరేషన్, గోడ్రేజ్ ఇండస్ట్రీస్, టైటాన్, బిఈఎంఎల్, డెలివరీ ఇటువంటి షేర్లో కొంత పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తోంది. హిందుస్థాన్ జింక్ ఈరోజు కూడా స్వల్పంగా నష్టాలతో ఓపెన్ అయింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ స్వల్పంగా నష్టాలతో ఓపెన్ అయింది. రామ్కో సిమెంట్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎంఎంటీసీ, జీ ఎంటర్టైన్మెంట్, నవా, ఆయిల్ ఇండియా ఇటువంటి కంపెనీస్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. యాక్సిస్ కేట్స్ ఈ స్టాక్ వరుసగా పెరుగుతోంది. వాళ్ళు కూడా 4% పెరిగింది, కొత్తగా మరొక ఆర్డర్ వచ్చిందన్న వార్తలతో. సెజిలిటీ ఈ స్టాక్ కూడా కొద్దిగా స్వల్పంగా ఓపెనింగ్ పాజిటివ్గా ఉంది. కుటుంబరావు ఏదైనా ఆప్షన్ కాల్ ఏమైనా ఇస్తారా? ఇవాళ ఎక్స్పైరీ కూడా ఉంది. లేదండి, ఎక్స్ట్రీమ్ ఫ్లాట్ గా ఉందండి. చెప్పడం చాలా కష్టం అనమాట. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం
స్టిల్ ధైర్యం ఉంటే కనుక పుట్అప్ అంటే ఇవాళ ఎక్స్పైరీ వీక్లీ అంటే కనుక అవర్స్ లెక్కన చూసుకోవాలి. ఎవ్రీ 1 hour కి కూడా మారిపోతుంది ప్రైస్ అనమాట, అండ్ డిప్రిషియేట్ కూడా అయిపోతాయి అనమాట. కాల్ రైటింగ్ చేయగలిగితే ధైర్యంగా కాల్ రైటింగ్ చేయమంటాను అనమాట. ఏదైనా సరే ఎవరైనా సరే కాల్ రైటింగ్ చేస్తే ఆ డిప్రిషియేట్ అయిపోతుంది కాబట్టి ఇమీడియట్ గా రిటర్న్స్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అదే మంత్లీ ఆప్షన్ లో తీసుకుంటాను అని అంటే కనుక మేబీ 24,000 ఇన్ ద మనీ అనమాట. 24,500 కాల్ ఆప్షన్, 24,500 కాల్ ఆప్షన్. అది దట్టు సపోర్ట్ లెవెల్కి వస్తేనే 24,700 కిందకి స్లిప్ అయ్యి సపోర్ట్ లెవెల్కి వస్తే వీకెండ్ నుంచి రికవరీ స్టార్ట్ కావచ్చు ఈ ప్రొలాంగ్డ్ వీక్నెస్ దగ్గర నుంచి అని చెప్పేసాను అనమాట. బై చేయాలి కాంట్రాగా. బట్ టిల్ దెన్ మాత్రం దేర్ ఇస్ నో కాల్ కింద లెక్కేసుకోవాలి. నన్ను అడిగితే కంటే అవాయిడ్ చేయడం కూడా బెటర్, డైరెక్షన్ లెస్ గా ఉంది కాబట్టి. అయితే నిఫ్టీ స్టాక్స్ లో ఒక్క అబ్జర్వేషన్ అయితే కనిపిస్తుందండి. విప్రో కంటిన్యూస్ గా రెసిలియన్స్ చూపిస్తుంది. వేరే అదర్ టెక్ స్టాక్స్ లాస్ట్ 2-3 days అనమాట వీక్నెస్ కనిపించినా కూడా విప్రోలో మాత్రం స్ట్రెంగ్త్ అనమాట క్లియర్లీ కనిపిస్తుంది. ఇవాళ వీక్నెస్ టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ అన్ని వీక్ గా ఉన్నా విప్రో పాజిటివ్ గా ట్రేడ్ అవుతాను. అండ్ అదర్ స్టాక్స్ లో 2-wheeler స్టాక్స్ ఇవన్నీ కూడా ఇవాళ బెటర్ గా ఉన్నాయి. హీరో మోటార్ కార్ప్ ఇలాంటివి అనమాట. అండ్ కంటిన్యూస్ గా 52 week హై దగ్గర ఉన్నది. బిఈఎల్ కూడా స్ట్రెంగ్త్ చూపిస్తాను. మేబీ బిఈఎల్ లుక్స్ గుడ్. 400 కింద ఇంట్రాడే డిప్ అయితే కనుక బిఈఎల్ బై చేయమని చెప్పేసి అని అంటాను. అండ్ మెటల్ స్టాక్స్ మేబీ ఒక రికవరీ రావచ్చు. చాలా ఫ్యూ సెషన్స్ నుంచి అనమాట అన్ని స్టాక్స్ రైట్ ఫ్రమ్ టాటా స్టీల్ దగ్గర నుంచి అన్ని కూడా మెటల్ స్టాక్స్ డల్ గా ఉంది. నెక్స్ట్ వీక్ 10 బిలాంగ్ టు మెటల్స్ అనమాట. కాబట్టి బీటీఎస్టీ లాగా బై టుడే ఫర్ సెల్ టుమారో ఆర్ నెక్స్ట్ వీక్ లెక్క కొందాం అనుకుంటే మెటల్ స్టాక్స్ కెన్ గివ్ అన్ ఆపర్చునిటీ అని చెప్పేసి అని అంటాను. బట్ అదర్వైజ్ మార్కెట్ లో ఇండివిజువల్ స్టాక్స్ లో వాల్యూమ్స్ కూడా పెద్దగా లేవండి. ఎనీ లార్జ్ బ్లాక్ డీల్స్ అంటూ కూడా కనపట్లేదు. అన్ని చిన్న చిన్న కంపెనీలు అనమాట. ఏవైతే రికవరీ పార్ట్ లో ఉన్నాయి లైక్ అబాన్ ఆఫ్ షోరు, ఎప్పుడు ఇంట్లో ఆకాష్ ఎక్స్ప్లోరేషన్, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా అన్నమాట. పెన్నీ స్టాక్ ఆకాష్ ఎక్స్ప్లోరేషన్ కూడా అది 11 రూపాయలది ఇప్పుడు 16% పెరగటం ఇవన్నీ కూడా ఎందుకంటే క్రూడ్ బాగుందని చెప్పి తిరిగి క్రూడ్ కి రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా అన్నమాట. చిన్న చిన్న వాటిని కూడా ఇప్పుడు లేపుతున్నారు ఆపరేటర్స్. కాస్త అలర్ట్ గా ఉండాలి. అందులో ఫండమెంటల్స్ లేని స్టాక్స్ లో మాత్రం ఉండొద్దని అంటాం. ఆటో యాన్సిలరీస్ మార్నింగ్ మనం చెప్పినట్టు అనమాట. ఇవాళ కొత్తగా స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ ఏదైతే ఆటోమొబైల్ వీల్స్ తయారు చేస్తుందో హ్యూజ్ వాల్యూమ్స్ తోటి పెరుగుతుంది. మార్నింగ్ రోజు అయ్యే వాల్యూమ్స్ లో సగం వాల్యూమ్స్ ఆల్రెడీ ఇప్పుడు అయిపోయినాయి 5-10 minutes లో. అండ్ స్టాక్ 4% పెరిగింది. మేబీ సస్టైన్ కావచ్చాము. బట్ అదర్వైజ్ వేరే ఎక్సెప్షనల్ గెయిన్స్ కానీ ఎక్సెప్షనల్ వీక్నెస్ కానీ అక్కడ కూడా కనపట్లేదు. సాయి కుమార్ మెయిల్ పంపించారు. ఎపిగ్రల్ అండ్ నిపాన్ ఇండియా ఏఎంసీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. కెమికల్ స్పేస్లో మంచి యాక్షన్ రాబోతోందండి. అందులో భాగంగా ఎపిగ్రల్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే టెక్నికల్గా వీక్గా కనిపిస్తుంది. 50-day కిందకు వచ్చేసింది ఎపిగ్రల్. అండ్ 200-day సపోర్ట్ ఇక్కడున్న ప్రైస్ దగ్గరే ఉంది. అది నిలబడితే ఓకే. నిపాన్ ఇండియా తీసుకోవచ్చా కుటుంబరావు గారు? వన్ ఆఫ్ ద బెటర్ ఏఎంసీస్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బై చేయమని చెప్పేసి అంటాను నిపాన్ ఏఎంసీ, అందులో డౌట్ లేదు. ఎపిగ్రల్ ఒకటి చూడాలండి, ఎందుకంటే దాని ఇన్వెస్టర్ మీట్ అనమాట అప్లోడ్ ట్రాన్స్క్రిప్ట్ అప్లోడ్ కాలేదు. అయిన తర్వాత చూస్తే కనుక వీ కెన్ గివ్ మోర్ కమెంట్స్ దానిపైన. చైతన్య అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్, సుజ్లాన్, ఐఆర్బి ఇన్ఫ్రా ఈ 3 కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? డిఫరెంట్ సెక్టోరల్ సెలెక్షన్ కనిపించిందండి. సుజలాన్ అయితే బై చేయమని చెప్తాను ఈ కరెంట్ కన్సాలిడేషన్ లో. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్ మూవ్ అనమాట ఎట్ సమ్ పాయింట్ ఇన్ నెక్స్ట్ 2 to 3 months అనమాట. వితౌట్ ఎనీ డౌట్ సుజలాన్ కెన్ బి పర్చేస్డ్. ఐఆర్బి ఇన్ఫ్రా కొంచెం రిస్కీ బెట్, అందులో డౌట్ లేదనమాట. ఇన్ఫ్రా స్టాక్స్ లో మేబీ మన హైదరాబాద్ రింగ్ రోడ్ ప్రాబ్లమ్ అది రిజాల్వ్ అయితే కనుక విత్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తోటి ఒక లార్జ్ మూవ్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది స్టాక్ లో. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ స్టక్ ఇన్ ఏ రేంజ్ ఈవెన్ ఐఆర్బి ఇన్ఫ్రా కూడా. బట్ ఓవరాల్ ఇన్ఫ్రా స్పేస్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెటర్ ప్లేయర్స్ కాబట్టి హోల్డ్ అని చెప్పేసి అని అంటాం. బజాజ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కి ఇట్స్ ఎ గుడ్ బెట్ అండి. ఎనీవే ఓకే, ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఒక 10 points నష్టంతో కనిపిస్తుంది. చూద్దాం, ఎక్స్పైరీ డే కాబట్టి కొంత వోల్టాలిటీ తప్పకుండా ఉంటుంది. ఏ విధంగా ట్రేడింగ్ జరుగుతుందో. థ్యాంక్ యూ కుటుంబరావు గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో.